శ్రీకాకుళం పట్టణంలోని నాగావళి నదీ తీరాన వెలసిన శ్రీ 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 బాలా త్రిపుర సుందరీ దేవి ఆలయం మహాశక్తిని ప్రతిబింబించే పవిత్ర స్థలంగా ప్రసిద్ధి చెందింది. ఈ ఆలయంలో శ్రావణ మాసంలో ఒక విశిష్ట ఆనవాయితీగా అమ్మవారిని గాజులతో అలంకరించడం జరుగుతుంది. గాజులతో ఆలయ అంతరాలయం మరియు అమ్మవారి విగ్రహం అలంకరించబడుతుంది. ఇది కన్నుల పండుగగా ఉండడమే కాక ఆధ్యాత్మికంగా ఎంతో విశిష్టత కలిగిన సాంప్రదాయం. ఈ గాజుల అలంకరణ గురించి ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. గాజులు భారతీయ సాంప్రదాయంలో మహిళల శుభ చిహ్నాలుగా భావించబడతాయి. సౌభాగ్యం, ఆయురారోగ్యం, శాంతి మరియు సంతానం కలిగించే పవిత్రమైన వస్తువులుగా వీటిని పరిగణిస్తారు. అమ్మవారికి గాజులు సమర్పించడం ద్వారా భక్తులు తమ కోరికలను వ్యక్తీకరిస్తారు. ముఖ్యంగా వివాహిత స్త్రీలు తమ కుటుంబ సుభిక్షం కోసం, సంతాన భాగ్యం కోసం ఈ గాజులు సమర్పిస్తారు. శ్రీ శ్రీ చంద్రశేఖర మహాస్వాములు ఒక మహా తపస్విగా, అద్భుతమైన ధార్మిక చైతన్యాన్ని నింపిన గురువుగా ప్రసిద్ధి పొందారు. ఆయన విశ్వాసంతో ప్రతి ఇంటి నుంచి ఒక గాజును సేకరించి ఆ గాజులతో అమ్మవారికి ప్రత్యేకంగా ఒక దండను తయారు చేసి ఆనవాయితీని ప్రారంభించారు. ఇది కేవలం అలంకరణ మాత్రమే కాదు, ఒక సామూహిక భక్తి సంకల్పానికి ప్రతీకగా నిలిచింది. ఈ పవిత్ర సాంప్రదాయాన్ని శ్రీకాకుళ పట్టణంలోని శ్రీ 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 బాలా త్రిపుర సుందరీ దేవి కాలభైరవ పీఠంలో కొనసాగిస్తున్నారు. ప్రతి శ్రావణ మాసంలో, ముఖ్యంగా శుక్రవారాల్లో జరిగే వరలక్ష్మి వ్రత సందర్భంగా 5 లక్షల గాజులతో అమ్మవారికి అద్భుతమైన అలంకరణ చేయడం అనేది విశేషమని పీఠాధిపతి గణేష్ గురూజీ లోకల్ 18కు వివరించారు. ముందుగా భక్త మహాశైలందరికీ కూడా శ్రావణ మాస శుభాకాంక్షలు. ప్రతి ఇల్లు కూడా శోభయమానంగా, పండగగా, అందంగా, ఆధ్యాత్మికంగా విరజిల్లే మాసము శ్రావణ మాసం. ఈ మాసంలో అందరూ కూడా మహాలక్ష్మీదేవిని విశేషంగా పూజ చేసుకోవడం జరుగుతుంది. శ్రీ శ్రీ బాలా త్రిపుర సుందరి కాలభైరవ పీఠంలో గత 15 సంవత్సరాల నుంచి కూడా శ్రావణ మాసం ఒక వైభవంగా జరుగుతుంది. ఈ సంవత్సరం కూడాను ప్రతి సంవత్సరం లాగానే పాత గాజులన్నీ తీసి 5 లక్షల గాజులు అనేది అమ్మవారికి గాజుల మందిరం కట్టడం జరుగుతుంది. ఆ మందిరంలో అమ్మవారు అందరికీ దర్శనమిస్తుంది, నెలంతా కూడా దర్శనమిస్తుంది. రోజు కూడా 5 సార్లు కుంకుమ పూజ చేయడం జరుగుతుంది. ఈ గాజుల మందిరము ఎందుకు అంటే, పూర్వంలో శ్రీ 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 చంద్రశేఖర సరస్వతి మహాస్వామి వారు అమ్మవారికి గాజుల దండ కట్టి ఇంటికి ఒక గాజు తీసుకొచ్చి అమ్మవారికి మెడలో గాజుల దండ వేశారు. అమ్మ ఎంతో సంతోషించిందట ఆ గాజుల దండ వేసుకో. కాబట్టి గురువులు, సద్గురువులు, జగద్గురువులు చేసినవి ఏవైనా సరే గొప్ప కార్యక్రమాలు కాబట్టి వాళ్ళ యొక్క మార్గాన్ని అనుసరించే అమ్మవారికి గాజుల మందిరాన్ని కట్టి గాజులు దండలు వేసి అమ్మవారికి సంతోష పెట్టే ప్రయత్నం మనం చేస్తున్నాం భక్తిపూర్వకంగా. కాబట్టి మీరందరూ కూడా ఈ నెలంతా కూడా అమ్మవారికి ఆ గాజుల మందిరంలో మీ అందరూ దర్శనమిస్తుంది. ఆ దర్శనం మాత్రాన్ని అందరికీ సరదా సౌభాగ్యాలు కలిగిస్తుందనే నమ్మకం నాకు. కాబట్టి అందరూ వచ్చి ఆ దర్శనం చేసుకోండి. మనకి ముఖ్యమైన మాసము అమ్మవారికి మనకి శ్రావణ మాసం, మూల విరాట్కి శ్రావణ మాసం ముఖ్యం. కాబట్టి మీరు అందరూ శ్రద్ధాంధ్రులై శ్రావణ మాసంలో ఏదో ఒక సమయంలో కుంకుమ పూజలో పాల్గొనండి. మీకు సమయం అన్ని కూడా మీకు తెలియపరుస్తున్నాం. ఆ సమయాలు చూసుకొని వచ్చి కుంకుమ పూజలకు పాల్గొనండి. విశేషమైన సౌభాగ్యాలు మీకు కలుగుతాయి. మీకు అమ్మవారి ప్రసాదం ఉంటుంది. కింద సంవత్సరం పెట్టిన 4 గాజులు కూడా అందరికీ ప్రసాదంగా ఇవ్వడం జరుగుతుంది. అది మీ ఇంటికి రక్షగా 2 గాజులు ద్వారాలకు కట్టండి. 2 గాజులు మీరు చేతికి వేసుకోండి. చేతికి వేసుకోకపోయినా ఇంటి గుమ్మానికి కట్టడం అనేది ప్రాధాన్యం. కాబట్టి పాత గాజులు శ్రావణ మాసంలో అందరికీ ఇస్తాను. కాబట్టి వచ్చి ఆ గాజులు మీరు ఇంటికి కట్టండి. వరలక్ష్మి వ్రతం నాడు గోమతి చక్రాలు, తర్వాత నల్లగాజులు, ఇవన్నీ కూడా అమ్మవారికి ప్రీతైన పూజ చేసినవన్నీ కూడా మీకు ఇవ్వడం జరుగుతాయి. శ్రీకాకుళం పట్టణంలోని ఈ అరుదైన సాంప్రదాయం గాజుల అలంకరణ పద్ధతిలో కాకుండా శ్రద్ధాభక్తులతో కూడిన సమర్పణగా నిలుస్తుంది. ఇది భక్తుల యొక్క విశ్వాసానికి, అమ్మవారి అనుగ్రహానికి నిలువెత్తు ఉదాహరణగా శ్రావణ మాసంలో గాజుల అలంకరణ ద్వారా భక్తుల ఆత్మీయ నివేదికగా మారి దైవంతో సాన్నిహిత్యం ఏర్పడుతుంది. ఈ విధంగా గాజుల దండ ఆనవాయితీ సమాజానికి మానవీయ ఐక్యత, భక్తి అనే విలువలను బోధిస్తూ అద్భుతమైన ఆధ్యాత్మిక ఉత్సవంగా కొనసాగుతుంది.